ప్రిసైజ్గా 1979 అనే చెప్తాను. 1979 మొదలు పెట్టాను. సో 1980 నుంచి ఇప్పుడు దాకా ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ స్పెంట్ అబౌట్ 46 years కంప్లీట్ అయిపోయింది మార్కెట్లో. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు అనే దాని మీద నేను ఎక్కువ ఆసక్తి చూపించామండి. ఎందుకో నాకు తెలీదు, బట్ సమ్హౌ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని అప్పట్లో ఫోర్బ్స్ అండ్ ఫార్చ్యూన్ అని 2 మ్యాగజైన్స్ వచ్చాయండి. ఇప్పటికీ వస్తున్నాయి ఆ 2 కూడా. ఇన్నేళ్ళ మీ జర్నీలో మీకు మార్కెట్ ఏం నేర్పించింది, మీరు మార్కెట్ నుంచి ఏం నేర్చుకున్నారు? టెలింగ్ మై ఎక్స్పీరియన్స్, నాట్ ఎడ్యుకేటింగ్ పీపుల్. నా అనుభవాలు చెప్పుకుంటే తప్పకుండా అందులో కొద్దో గొప్ప ఉపయోగపడతాయి అందరికని నేను ఆశిస్తున్నాను. డేటా ఈజ్ థ్రోన్ అట్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఆఫ్టర్ విజ్డమ్ ఇట్ ఈస్ కామన్ సెన్స్ అని కూడా తెలియదు. There are people who are working on it, there are people who are getting educated or getting PhD, so on and so forth. So after wisdom, it is common sense in it. మార్కెట్స్తో సంబంధం లేకుండా, ఎకానమీస్తో సంబంధం లేకుండా వాళ్ళ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉంచుకునే కంపెనీస్ జాబితా అటువంటి చాలా ఉన్నాయండి. అంటే డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నాయి. ఉదాహరణకి ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఈ రోజు ఎవరన్నా ఆర్డర్ పెడితే అట్లీస్ట్ 24 to 36 months లోపల డెలివరీయే చేయలేమని మేజర్ ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ అన్నీ కూడా చెప్తున్నాయి.